హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ పిక్ లో కనిపిస్తున్నాయి కదా, ఈ హోల్డర్స్ వచ్చేసి ఆన్లైన్ ప్రైస్ 210 రూపీస్ అయితే ఉన్నాయి. కానీ 0 ప్రైస్ తో నేను ఇంట్లోనే చేసుకున్నాను. అంటే ₹1 కూడా ఖర్చు పెట్టకుండా చేసుకున్నాను. మీకు కూడా ఉపయోగపడొచ్చని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. ఏం లేదండి, మనం డైలీ కంఫర్ట్ బాటిల్ అలాగే లైజాల్ ఇటువంటి బాటిల్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, ఇవి ఖాళీ అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము. అలా చేయకుండా వీటిని రీయూస్ అయితే చేసుకోవచ్చు. ప్రెసెంట్ నా దగ్గర ఉన్న ఈ 3 బాటిల్స్ అయితే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ బాటిల్స్ కున్న ఈ లేబుల్ అయితే కంప్లీట్ గా రిమూవ్ చేసేసుకోవాలి. కంఫర్ట్ బాటిల్ 2 తీసుకున్నాం కదా, వాటికి కూడా తీసేసుకోవాలి. అలాగే వీటికి ఉన్న క్యాప్స్ కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ లైజాల్ బాటిల్ కూడా లేబుల్ ఉంది కదా, దీన్ని కూడా రిమూవ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం 3 క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కంఫర్ట్ బాటిల్ తీసుకొని నేను చూపిస్తున్న విధంగా మనకి బాటిల్ ఎంత లెంత్ లో అయితే కావాలో అంత లెంత్ కి సరిపోయే విధంగా ఇలా ఒక ఎత్తు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక మార్కర్ తీసుకొని ఇలా అయితే స్ట్రైట్ గా మార్క్ చేసేసుకోవాలి. నేను కొంచెం పైకే చేసుకుంటున్నాను, మీరు కావాలనుకుంటే ఇంకొంచెం కిందకి కూడా చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా అయితే డ్రా చేసుకున్నాను కదా. ఇది ఓన్లీ నేను ఫ్రంట్ పార్ట్ మాత్రమే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూపిస్తాను చూడండి. ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి హోల్డ్ చేసుకోవడానికి వీలుగా అయితే ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన షేప్స్ అయితే డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ డ్రా చేసుకున్న దాన్ని మనం కట్ చేసేసుకోవాలి. ఈ బాటిల్స్ కట్ చేయడానికి వీలుగానే ఉంటాయి, అంటే స్మూత్ గానే ఉంటాయి. ఈజీగా నైఫ్ తో అయినా కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చిందనమాట. సేమ్ ఇలానే ఇంకొక కంఫర్ట్ బాటిల్ కూడా అదే విధంగా కట్ చేసుకోవాలి. సేమ్ నేను ముందు చూపించిన పిక్ లో ఏ విధంగా అయితే ఉన్నాయో సేమ్ అదే విధంగా ఉన్నాయి కదా. ఇలా కంఫర్ట్ బాటిల్ 2 కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మిగిలిండేది లైజాల్ బాటిల్ కదా, ఈ లైజాల్ బాటిల్ ని కూడా ఇదే విధంగా అయితే డ్రా చేసుకొని దాన్ని కూడా కట్ చేసుకోవాలి. కాకపోతే ఈ బాటిల్ ని ఇంకొంచెం హైట్ వచ్చే విధంగా డ్రా చేసుకుంటున్నాను. ఇంకొంచెం హైట్ ఎందుకంటే ఈ బాటిల్ ని ఫోన్ హోల్డర్ లాగా యూజ్ చేయాలనుకుంటున్నాను. ఫ్రంట్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ సైడ్ సేమ్ ముందు 2 బాటిల్స్ కి ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నానో అలానే డ్రా చేసుకొని ఈ బాటిల్ ని కూడా కట్ చేసుకోవాలి నీట్ గా. ఒకవేళ మీ దగ్గర అన్ని బాటిల్స్ ఒకేలా ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వాటితో నేను ఇలా చేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫోన్ కి యూజ్ చేసే ఛార్జర్ ఉంటుంది కదా, అదైతే తీసుకొని నేను ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఇలా పెట్టుకొని దాని సైజ్ అయితే దానిపైన డ్రా చేసుకోవాలి. కరెక్ట్ మిడిల్ లో వచ్చే విధంగా అయితే డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇది కూడా నీట్ గా కట్ చేసుకోవాలి. దీన్ని ఎందుకు ఇలా కట్ చేశానో ఎలా యూజ్ చేయాలో మీకు లాస్ట్ లో చూపిస్తాను చూడండి. ఇది కూడా కట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఫోన్ ఛార్జర్ అన్నాను కదా, దాన్ని ఈ విధంగా ఇన్సర్ట్ చేస్తే అటు ఇటు కదలడానికి వీలుగా ఉండాలి. ఇంకేముంది, మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. అసలు ₹1 కూడా ఖర్చు లేకుండా ఇంట్లోనే చేసుకున్నాను నేను. ఒకవేళ మీకు ఇలా చూడడం బాగా అనిపించకపోతే వీటికి కలర్స్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఎటువంటి కలర్ వేయలేదు, నాకు ఇలానే బాగనిపించాయి, అందుకే ఇలాగే ఉంచేసాను. మీ దగ్గర ఇంకా ఎటువంటి బాటిల్స్ ఎక్స్ట్రా ఉన్నా కూడా ఇంకా అయితే చేసుకోవచ్చు. అంటే ఎక్కువ బాటిల్స్ ఉంటే ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వీటిని వాళ్ళకి ఎలా స్టిక్ చేసుకోవాలని కూడా మీకు డౌట్ రావచ్చు, అది కూడా చూపిస్తాను చూడండి. ఇలా ఒకటి డబుల్ సైడెడ్ టేప్ తీసుకోవాలి. ఇది ఏ బుక్ స్టోర్ లో అయినా ఫ్యాన్సీ స్టోర్ లో అయినా ఈజీగా దొరికేస్తుంది. టేప్ ని ఎంతైతే కావాలో అంత పీసులు కట్ చేసుకొని నేను 2 సైడ్స్ అయితే అంటించుకుంటున్నాను. కొంచెం గట్టిగా ఊడిపోకుండా ఉండాలంటే ఇలా 2 సైడ్లు అయితే అంటించుకోవాలి. సేమ్ ఇలానే ఇంకొక దానికి కూడా అంటించుకున్నాను. టేపు ఈ 2 బాటిల్స్ కి అయితే అవసరము, ఈ లైజాల్ బాటిల్ కి అయితే అవసరం లేదు. ఇప్పుడు వీటిని వాళ్ళకి కూడా అంటించి చూపిస్తాను చూడండి. ముందుగా ఇక్కడ లైజాల్ బాటిల్ అయితే ఏ విధంగా హ్యాంగ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. చూపించిన విధంగా ఇలా చార్జర్ లోకి ఇన్సర్ట్ చేసుకొని ఈ వైర్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు కేబుల్ ని ఫోన్ కి కనెక్ట్ చేసి ఈ విధంగా అయితే హోల్డ్ చేసుకోవచ్చు. ఈ ఛార్జింగ్ మొబైల్ హోల్డర్ లాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఫోన్ నేను వీడియో తీస్తున్నాను, సో ఫోన్ కవర్ అయితే వేసి చూపించాను మీకు. ఇప్పుడు ఈ 2 కంఫర్ట్ బాటిల్ ఈ విధంగా వాల్ కి స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిలో ఇవన్నీ అవన్నీ ఏమీ లేదు, మనకు నచ్చినవి అయితే వేసుకొని యూస్ చేసుకోవచ్చు. పెన్స్ కానీ లేదా హెయిర్ క్లిప్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ ఏవైనా కూడా. ఫైనల్లీ ఆన్లైన్ లో 200 పెట్టి కొనడం కన్నా ఇంట్లోనే అస్సలు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా నేనే చేసుకున్నాను. ఈ ఐడియా మీకు నచ్చితే ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఒక లైక్ చేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇటువంటి మంచి మంచి క్రియేటివ్ ఐడియాలు బోల్డ్ వస్తాయి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.